కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణిపూరు ఈశాన్య రాష్ట్రాల్లో ఉందనుకోండి, పార్లమెంట్ నియోజకవర్గానికి 70-80 వేల ఓట్లు ఉంటాయి అక్కడ. పార్లమెంట్ నియోజకవర్గాలే చిన్నవి అక్కడ, ఈవెన్ కాశ్మీర్ అయినా సరే. అది రాష్ట్రం మొత్తం కలిపినా తక్కువ ఉండేటటువంటి ఉంటాయి కొన్ని. కాబట్టి ఈశాన్య రాష్ట్రాలకు ఎగ్జంప్షన్ ఇచ్చి మిగతా ప్రాంతాలన్నిటికీ ఒకటి తీసుకోవాలి. కానీ దక్షిణాదోళ్ళు గొడవ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ 20 కోట్ల జనాభా, 20 కోట్లు అంటే 200 అవ్వాలి అక్కడ పార్లమెంట్ స్థానం. ఆ లెక్కను చూసుకున్నప్పుడు మనకు వచ్చేటప్పటికి 5 కోట్లు ఉన్నాం, 50 సీట్లు అవుతాయి. మనకి 50 అవుతాయి, వాళ్ళకేం 200 అవుతాయి. ఎవరి సీట్లు ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉంటే ఆడిదే. ఇదివరకు మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దేశంలో ప్రభావిత రాష్ట్రాలు ఏంటంటే బెంగాలు, ఉత్తరప్రదేశ్, బీహారు, ఆంధ్రప్రదేశ్ ఉండేది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 5 ఉండేది. అందులో మనం కోల్పోయాం ఆ స్థానం. ఇప్పుడు 4 నడుస్తున్నాయి. దాని పేరేంటి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, బెంగాల్, ఈ 4 ఇప్పుడు క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ క్రియాశీల పాత్ర అన్నటువంటి దానికి తేడా వస్తుంది నా సౌత్ ఇండియా మొత్తానికి. సౌత్ ఇండియా మొత్తం కలిపి 300 సీట్లు 350 సీట్లు అయితే నార్త్ ఇండియా కలిపి 500-550 అయిపోతాయి. అప్పుడు ఏమైపోతుంది దేశంలో సీటుని బట్టి కదా లెక్క, అన్ని పాలసీలు కూడా వాళ్ళకి అనుకూలంగా వెళ్తాయి. కాబట్టి దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది. ఎందుకంటే వాళ్ళేమో జనాభాని నియంత్రణ విధానాలు పాటించాల ఆయా రాష్ట్రాలు. మనమేమో జనాభా నియంత్రణ చట్టబద్ధంగా పాటించాం బాధ్యతగా, నైతికంగా. మనకి ఇక్కడ పిల్లలు తక్కువ పుట్టారు, వాళ్ళకి పిల్లలు ఎక్కువ పుట్టారు. ఒకళ్ళు 3-4 అన్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చాడు ఒకళ్ళు కూడా గంట మానేసాం. దానివల్ల జనాభా తగ్గడం వల్ల మనకి ఇక్కడ సీట్లు తగ్గిపోతాయి. ఇది ఎక్కడ న్యాయమని మనం ప్రశ్నిస్తున్నాం. కానీ అక్కడ ఉన్న ఆధిపత్య వర్గాలన్నీ నార్త్ ఇండియన్ వర్గాలే. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అధిష్టానాలన్నీ అసలు దక్షిణాది నుంచి ఏముండి వచ్చిందని, కాంగ్రెస్లోనైనా ఇళ్లలోనైనా సరే, బీజేపీలోనైనా. కాబట్టి అది రాబోయే రోజుల్లో అదో పెద్ద నరకం. కాకపోతే రాజకీయ నిరుద్యోగులకి మంచి మంచి అవకాశాలు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నిజంగా ఓకే 2027 వస్తాయి. ఎప్పుడనేది వస్తే కనుక 3 పార్టీలు కలిపి 3 ఏళ్ళు మాత్రమే పరిపాలించిన రికార్డు అన్ని కూటమి ప్రభుత్వానికి తగ్గుతుంది. రేపు ఉంటుంది, నెక్స్ట్ గెలవచ్చు కదా మళ్ళీ. వెంటనే గెలవకూడదు ఏంటంటే అమరావతి మధ్యలో ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ టెంపర్ ఉంటది రేపు వచ్చినా సరే. ఉండే కోణాలు దేశవ్యాప్తంగా బీజేపీకి మైనస్ అయితే వీళ్ళు మైనస్ అవుతారు. మీరు మొన్న టెంపర్ చూస్తే